నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువత దేశానికి రాష్ట్రానికి భవిష్యత్తు. అలాంటి యువత మత్తులో జోగితే దేశ భవిష్యత్తు అంధకారం అవుతుంది. పిల్లలను సమాజాన్ని డ్రగ్స్ మహమ్మారి నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు. రాబోయే 2 ఏళ్లలో రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా మార్చాలనేదే ముఖ్యమంత్రి సంకల్పం. 2024లో అధికారంలోకి వచ్చాక చెత్త తొలగింపుపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. రామాపురం డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన మంత్రి నారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుల సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలి. ఇతర రాష్ట్రాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీలు ఏపీలోనే తమ డిపోలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ విన్నపం. వార్తల్లోని వివరాలు. యువత దేశానికి రాష్ట్రానికి భవిష్యత్ అని, అలాంటి యువత మత్తులో జోగితే దేశ భవిష్యత్తు అంధకారం అవుతుందని, పిల్లలను సమాజాన్ని డ్రగ్స్ మహమ్మారి నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని జిల్లా అధికారులు అన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం లక్ష్యంగా దండి 2.0 పేరుతో తిరుపతి ఎస్వీయూ నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్రను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు జెండా ఊపి ప్రారంభించారు. యాత్ర ప్రారంభానికి ముందు ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈగల్ టీం అధిపతి ఆర్కే రవికృష్ణ ఆన్లైన్ ద్వారా సదస్సులో పాల్గొన్నారు. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం స్వచ్ఛంద సేవా సంస్థ ఈగల్ టీం ఆధ్వర్యంలో సైకిల్ యాత్రను చేపట్టారు. తిరుపతి నుంచి విశాఖ వరకు 13 ఉమ్మడి జిల్లాలో యాత్ర సాగనుంది. యువతతో పాటు ఆయా ప్రాంతాల్లో సైకిల్ యాత్రలో ఈగల్ టీం సభ్యులు పాల్గొననున్నారు. యాత్రలో భాగంగా 25 విశ్వవిద్యాలయాలు, కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. సమాజంలో క్యాన్సర్లా మారుతున్న గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల మహమ్మారిపై అటు ప్రభుత్వాలు, ఇటు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. గతంలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైన గంజాయి సాగు ప్రస్తుతం పట్టణాల్లోని పాఠశాల స్థాయికి విస్తరించిన తీరును వివరిస్తూ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ కీలక సూచనలు చేశారు. గంజాయిని అరికట్టడం కేవలం పోలీసుల వల్లే సాధ్యం కాదని ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మీరు ఎవరన్నా మద్యానికి అలవాటు పడితే వాడు బాటిల్ కొనుక్కోవాలి, వైన్ షాప్కి వెళ్ళాలి, అందరూ వాడిని చూస్తారు, పక్క వాళ్ళు చూస్తారు, స్టూడెంట్స్ చూస్తారు. కానీ గాంజా చాలా లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి అది ఎవరు ఎక్కడ కొంటున్నారు ఏంటి అనేది తెలియదు. తర్వాత తాగితే అందరికీ తెలుస్తుంది, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది. కానీ ఇది ఎక్కడో ఫ్రెండ్స్తో కూర్చొని, మిగతా కొలీగ్స్తో కూర్చొని గాంజా తీసుకోవడం ఎవరికి తెలియకపోవచ్చు. తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ మామూలుగానే ఉంటారు. ఈజీ, చీప్, చాలా తక్కువకే రకరకాలు దొరుకుతున్నాయి. అందువల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ అలవాటు పడుతున్నారు. కానీ చెప్తున్నాను, మీ జీవితమే కాదు, మీ కుటుంబం, మీ ఫ్రెండ్స్ అందరి జీవితాలు కూడా ఈ గాంజా అనేది వల్ల మీరు నాశనం అయిపోతారు. మంచి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు రవికృష్ణ సార్ చెప్పారు. ఉద్యోగం చేయవలసిన వయసులో జైలుకి పోయారు. అట్లాంటి బతుకు మనకు అవసరం లేదు, కష్టపడాలి. కానీ ఈ గాంజా వల్ల ఏంటంటే ముఖ్యంగా ఇందాక అడిషనల్ ఎస్పీ చెప్తున్నారు, పియర్ ప్రెషర్ అంటాం. అంటే 3-4 ఆల్రెడీ అలవాటు అయి ఉంటుంది, రారా వెళ్దాం సార్, ట్రై చేద్దాం, ఇదేదో బాగుంటుందంట, మొత్తం ప్రపంచాన్ని అంతా మర్చిపోతామంట, ఏం తెలియదంట, ఇలాంటివి చెప్పి హాయిగా ఉంటుంది, మంచి నిద్ర వస్తుంది, బాగా ఆకలేస్తుంది, బాగా తినొచ్చు, ఇవే స్టార్ట్ చేస్తారు. మెల్లగా ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు బాగుంటుంది, అలాగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళడం, అదే స్టేజ్లో ఉండటం. దీనివల్ల ఏంటంటే ఇంకా నువ్వు పక్కన వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు, సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువ వస్తాయి. సో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత వైలెన్స్ మనం చూసుకుంటే క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్. ఎవరైతే గాంజా తీసుకున్నారో వాడికి ఇది ఉండదు, మతిస్థిమితం సరిగా ఉండదు. కాబట్టి వాడు వైలెన్స్ చేస్తున్నాడని కూడా వాడికి తెలియదు, గొడవ చేస్తాడని తెలియదు, మర్డర్ చేస్తాడని తెలియదు, ఏం తెలియదు. సో తర్వాత అడిక్షన్ అయిన తర్వాత అడిక్షన్ అవ్వడం చాలా చాలా కష్టమైన పని, చాలా రోజులు, సంవత్సరాలు పట్టింది. కనుక స్టూడెంట్స్ అందరు చెప్తున్నాను, ఒకవైపు కౌన్సిలింగ్ చేస్తాము, ఇలా మోటివేట్ చేస్తాము, సెషన్స్ పెడతాము, అన్నీ చేస్తాము. కానీ దొరికితే మాత్రం అంతే కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చాలా కఠినాత్మైన సెక్షన్స్ ఉన్నాయి మనకిప్పుడు కొత్త చట్టాల్లో. సుమారుగా 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, 7 years. అది కూడా చాలా కఠిన కారాగార శిక్ష ఉంటుంది. సో దయచేసి దీన్ని
లైట్గా తీసుకోవద్దు. ఇక్కడ ఇంతమంది కూర్చొని వీళ్ళు ఏదో చెప్తున్నారు, మేము చాలా విన్నాంలే, మేము చూసాము, మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, నేను వాళ్ళతో వెళ్ళి ఎంజాయ్ చేస్తామంటే మీ జీవితమే బుగ్గిపాలైపోతుంది. సో అందుకని మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను. ఈనాడు అనేక మంది ఈ డ్రగ్స్కి లేదా గంజాయికి బానిసలు అవుతున్నారు. ఆ డ్రగ్ని మన సమాజం నుండి పూర్తిగా పాల్గొనదాం అనే ఒక నినాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా అవగాహన లేకుండా కూడా చాలామంది వాటిలోకి వెళ్ళిపోతున్నారు, డ్రగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డ్రగ్ను ఒకసారి యూజ్ చేస్తే చట్ట ప్రకారం చాలా పెద్ద నేరం అవుతుంది, తర్వాత వారి భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి నెట్టబడుతుంది అని అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా చట్ట ప్రకారం ఎవరైతే మరీ చెప్పిన ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారో వాళ్ళని పూర్తిగా నిర్మూలించడానికి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం, ఈవెన్ పీడియాక్ట్ లాంటివి కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా యువత ప్రతి గ్రామం నుండి, ప్రతి వార్డు నుండి, ప్రతి స్కూల్ నుండి, ప్రతి కుటుంబం నుండి ఈ యొక్క మార్పు ప్రారంభం అవ్వాలి. ఎక్కడైనా కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు స్వతహాగా దాన్ని వ్యతిరేకించలేనప్పుడు 1972 టోల్ ఫ్రీ నెంబర్ కానీ, తిరుపతి జిల్లా వాట్సాప్ గ్రూప్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా వాటిపై మీ సమాచారం ఇచ్చిన వారిని గోప్యంగా ఉంచి వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రామపురం డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మరియు మున్సిపల్ కమిషనర్ మౌర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వమని పన్నులు వసూలు చేసి చెత్తను మాత్రం వదిలేసి వెళ్లిందని అన్నారు. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని అన్నారు. 123 మున్సిపాలిటీలను చెత్తమయం చేసి వెళ్లిందని, 2024లో అధికారంలోకి వచ్చాక చెత్త తొలగింపుపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని అన్నారు. ఏడాదిలో చెత్తనంతా తొలగించాలని ఆదేశించారని, ఏడాదిలో 85 లక్షల టన్నుల చెత్తను తొలగించామని అన్నారు. గ్రౌండ్ కంటే కింద 68 లక్షల టన్నుల చెత్త ఉందని, దాన్ని కూడా 2 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. వేస్ట్ ఎనర్జీ పవర్ జనరేషన్ ప్లాంట్లతోనే శాశ్వత పరిష్కారం చేయాలని, టోక్యో, సింగపూర్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లను సీఎం స్వయంగా పరిశీలించారని అన్నారు. ఏపీలో కూడా 10 ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. మా హయాంలోనే విశాఖ, గుంటూరు ప్లాంట్లు పూర్తయ్యాయని, వాటి ద్వారా రోజుకి 2800 టన్నుల చెత్త బర్న్ అవుతుందని అన్నారు. మిగిలిన 8 ప్లాంట్లను వైఎస్ఆర్సీపీ నిలిపివేసిందని, కుప్పలు చెత్తను పేర్చి ప్రజారోగ్య పరీక్షణపై నిర్లక్ష్యం వహించిందని అన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 ప్లాంట్లు ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, కాకినాడ, నెల్లూరు, విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడపల్లో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అవి పూర్తయితే రాష్ట్రంలో రోజుకు వచ్చే 7000 టన్నుల చెత్త బర్న్ అవుతుందని, విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వందల కొద్ది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయని, రాబోయే 2 ఏళ్లలో రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా మార్చాలనేదే ముఖ్యమంత్రి సంకల్పమని తెలిపారు. గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది, చెత్త ప్రభుత్వం. కానీ చెత్త మాత్రం తేలా కుప్పలుగా పేర్చేసిపోయింది 123 మున్సిపాలిటీస్లో. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఎన్ని టన్నుల చెత్త ఉందంటే నేలపైన, అంటే గ్రౌండ్ లెవెల్ పైన 85 లక్షలు ఉందని అధికారులు ఎస్టిమేట్ చేశారు. ఆ విషయం చెప్పటం అక్కడికక్కడే మాకు ఆదేశించారు. 2025 అక్టోబర్ 2కి, అంటే 365 రోజుల లోపల ఈ చెత్త మొత్తాన్ని ప్రాసెస్ చేసి తొలగించాలని. ఆ 85 లక్షల టన్నులు మా అధికారులు 2025 అక్టోబర్ 2కి పూర్తి చేశారు. అయితే గ్రౌండ్ కంటే కింద ఎంత ఉందని ఎస్టిమేట్ చేస్తే దాదాపు మొత్తం 153 లక్షల టన్నులని తేలింది. ఇంకా కూడా కొన్ని దగ్గర ఎస్టిమేట్ చేయాల్సింది, ఇంకొక 60,000 లేదంటే 1,00,000 టన్నులు ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే 2 నెలల్లో దాన్ని పూర్తి చేయమన్నారు. దాని మీద ఈ 153 లక్షల టన్నులకి 85 లక్షల భాగంగా మిగతా దానికి టెండర్లు పిలిచాం. అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. దానికి వేస్ట్ ఎనర్జీ పవర్ జనరేషన్ ప్లాంట్ ది బెస్ట్ సొల్యూషన్. గతంలో ఇక్కడ వేస్ట్ డంప్ ఏ విధంగా ఉన్నింది,
దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక పెద్దన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా ఆ రోజు ఈ రోజు ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రులు మన అన్న అయినటువంటి నారాయణ సార్, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ దాకా మన రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ఒక సర్వే చేసి, ఆ సర్వే ద్వారా దీన్ని ఏ ఇండస్ట్రీకి తీసుకొని పోతే దీన్ని అవుతుందో లెక్కేసి దాని ద్వారా పంపించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా టీడీడీ నుంచి కానీ, కింద ఉన్న తిరుపతి టౌన్ నుంచి కానీ, తిరుపతి రూరల్ నుంచి కూడా వచ్చిన వేస్ట్ అన్నిటిని కూడా ఇక్కడి నుంచి మారుస్తున్నారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఒక ఎనర్జీ ప్లాంట్ కూడా ఇక్కడ ఒక 6 నుంచి 10 ఎకరాలు పెట్టాలనే ఉద్దేశంతో సార్ గారు ఈరోజు నారాయణ గారు కూడా ఈరోజు చూడటం జరిగింది. దాన్ని తొందరలో ప్రారంభిస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని 100% క్లియర్ అవుతుంది. మన స్వచ్ఛాంధ్ర తరపున ఆ మిషన్ ద్వారా కూడా మన తిరుపతి రూరల్ మండలం ఉండొచ్చు, ఆనుకున్నటువంటి తిరుపతి టౌన్ కానీ, పద్మావతి టెంపుల్ది కానీ, లేదా టీడీది కానీ అన్నీ కూడా క్లియర్ అవుతుంది. అంటే దీనికి చెప్పేదానికి కారణం అంటే గత 2019 నుంచి 24 వరకు ఏ విధంగా చెత్త పెరిగిపోయింది, ఏ విధంగా డెవలప్మెంట్ లేదు, దీనికి ఒక నిదర్శనం. ఇవన్నీ ఇంకొక 6 నెలలు అన్నీ క్లియర్ అయ్యి మన ఈ రామాపురం డంపింగ్ యార్డ్ క్లీన్గా ఉంటుందని తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుల సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని ఇతర రాష్ట్రాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీలు ఏపీలోనే తమ డిపోలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుల సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని ఇతర రాష్ట్రాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీలు ఏపీలోనే తన డిపోలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా జరిగినాయండి. 15 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్స్ జరపడం జరిగింది. అందుకు స్టేట్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ తరఫున. దానిలో ఏపీసీడీఏ తరఫునే 6 మంది ప్యానల్ మెంబర్స్ని మేమే నిలబెట్టి ఫార్మసిస్టుల్ని మా ద్వారానే మొత్తం మా టీం అంతా కూడా ప్యానల్ మొత్తం కూడా అఖండ మెజారిటీతో 6 మందిని కూడా గెలిపించుకోవడం జరిగింది. ఆ ఫార్మసీ కౌన్సిల్లో 15 మంది మెంబర్లు ఉంటారు. 6 మంది ఎలక్టెడ్ బాడీ, 4 గవర్నమెంట్ అఫిషియల్స్ ఎక్సెప్షన్ మెంబర్సు, 5 నామినేటెడ్ మెంబర్స్, గవర్నమెంట్ నామినేట్ చేసే మెంబర్స్, ఆ 15 మంది ఉంటారు. ఇంతవరకు ఒక 15 సంవత్సరాలుగా ఫార్మసీ కౌన్సిల్ యాక్టివిటీస్ లేవు, ఎగ్జిక్యూటివ్ బాడీ లేదు, దానికి ఒక ప్రెసిడెంటు ఎవరు లేరు, ఒక రిజిస్ట్రార్ గారు మాత్రమే ఉన్నారు. ఆయన ఒక్కరే ఏ డెసిషన్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎలక్షన్స్ డిసెంబర్ 2025 జరిగినాయి. ఎలక్షన్స్లో అందరం గెలవడం జరిగింది. ఇప్పుడు ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కి కూడా మేము విన్నవించేది ఏంటంటే నోటిఫికేషన్ తొందరగా ఇచ్చి ఫామ్ చేస్తే ఆ ఫార్మసీ కౌన్సిల్ ప్రెసిడెంట్ని సెక్రటరీని కూడా ఎన్నుకొని దాని ద్వారా అందరికీ సర్వీస్ ఇచ్చేయడానికి వీలుగా ఉంటుంది. ఫార్మసీ కౌన్సిల్ రెన్యువల్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ చాలా పెండింగ్లో ఉన్నాయి, చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. వాటన్నింటినీ చేయాలంటే కూడా మీ ద్వారా ఫార్మసీ కౌన్సిల్ నోటిఫికేషన్ కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. గవర్నమెంట్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, పెట్రోకెమికల్స్ మినిస్ట్రీ ద్వారా మనం వాళ్ళకి చెప్పి వాళ్ళ కంపెనీ డిపోలన్నీ కనుక ఇక్కడ ఓపెన్ చేయించగలిగితే మనకి 10,000 ఉద్యోగాలతో పాటుగా 7,000 టర్నోవర్తో పాటుగా హమాలీస్ కానీ మొత్తం మనకు ఉండే అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ కానీ, ఔషధ నియంత్రణ శాఖ అధికారులకి చెకింగ్ కానీ, పాయింట్స్ కానీ అన్నీ కూడా వీలుగా ఉంటాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ సహకరించి దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే విధంగా మీరు మాకు సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మెడిసిన్స్ అనేది ఈ అవైలబిలిటీ ఎలాగ ఉండాలంటే మనది తెలంగాణ అంటే కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు స్టేట్ క్యాపిటల్లో ఉన్నాయి, ఓకే, హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఓకే. డివైడ్ అయిన తర్వాత కూడా మనకు హైదరాబాద్ నుంచే సప్లై అంటే లేట్ అవుతుంది, ప్రాసెస్ లేట్ అవుతూ ఉంది. ఒకటి దాని మీద మన డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండే డ్రగ్ డిపార్ట్మెంట్కి కంట్రోల్ లేకుండా పోతుంది. నెంబర్ ఆఫ్ ఈ మధ్య మీరు చాలా చూసుంటారు, స్పోరియస్ డ్రగ్స్ ఇక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తున్నాయి. వాటి మీద ఇక్కడ ఉండే మన డ్రగ్ డిపార్ట్మెంట్కి కంట్రోల్ లేకుండా వెళ్తూ ఉంది. అదొక ఇష్యూ. ఇక్కడ ఆల్మోస్ట్ మనము అక్కడ 4 కోట్ల జనాభా ఉంటే ఇక్కడ 6 కోట్ల జనాభా ఉన్నాము. కన్జంప్షన్స్లో కానీ టర్నోవర్లో కానీ మన ఆంధ్రానే ఎక్కువ ఉంది. ఇక్కడికి రావడం వల్ల మనకేం బెనిఫిట్స్ అని అంటే స్టేట్కి రెవెన్యూ పెరుగుతుంది, అలాగే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రెవెన్యూ అండ్ ఎంప్లాయ్మెంట్
మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ డెవలప్ అవుతాయి. అలాగే మెడిసిన్స్ సకాలంలో సప్లై అవుతాయి. కరోనా లాంటి టైంలో కంపెనీ నుంచి వచ్చే C&F అంటే పాయింట్కి రావడము, ఆ పాయింట్ నుంచి అక్కడికి తెలంగాణలో వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి సప్లై ఫస్ట్ రావడము, మనకు లేట్గా సప్లై రావడము, ఇవన్నీ కూడా మేము చాలా రకంగా ఫేస్ చేసాము. ఇది మన హెల్త్ మినిస్టర్ గారికి 2-3 సార్లు మనం రిప్రజెంటేషన్ కూడా చేసినాము. కానీ ఈ మీ ద్వారా వెళ్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనము ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలండి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డిపై జనసేన పార్టీకి చెందిన బహిష్కృత నేత కోట వినుత చేసిన ఆరోపణలు, అసభ్యకర వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. సోమవారం శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కోట వినుతను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆమెకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే వివాదాలు ఉన్నాయని గుర్తు చేస్తూ ఇతరులపై ఆరోపణలు చేసే ముందు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జనసేన పార్టీ నుంచి ఆమెను బహిష్కరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఈ ఘటనపై కోట వినుత, కోట చంద్రబాబు నాయుడుపై శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వినయ్, బుజ్జి, షేక్ బషీర్, మహిళా నాయకులు సుమతి, అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం 2 వర్గాల మధ్య ఆరోపణలు, ప్రతి ఆరోపణలు కొనసాగుతున్నాయి. దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. మరి కనీసం ఎలాంటి సంబంధం లేదు, ఏ పార్టీకి కానీ ఎవరికి కూడా సంబంధం లేని విషయంలో ఈమెని తలదూర్చి, అంటే మరి వీళ్ళ పార్టీ నాయకుడనో లేకపోతే ఈమెకి సహకరించే వ్యక్తినో మరి మా గౌరవ శాసనసభ్యుల పైన మాట్లాడటం చాలా బాధాకరం. తర్వాత తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. నిన్నటి దినము కోట వినుత దంపతులు మీడియా వద్దకు వచ్చి అవాక్కులు చవాక్కులు ఏ విధంగా అంటే సభ్య సమాజం తలదించుకునే రీతిలో చిల్లర వెధవ, బుట్లు నాకు ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు పూతవేటు దూరంలో ఊరందూరు దగ్గర ఉన్నావు. మా నాయకుడు చిత్తశుద్ధి అయినటువంటి వ్యక్తి. ఇది జరిగిన తర్వాత లైవ్లో మేమందరం కూడా వీక్షిస్తున్నాం. కానీ ఎక్కడ మేము ఈ రోజు వరకు 24 గంటలైనా కానీ నువ్వు కానీ మీ భర్త కానీ సేఫ్ సైడ్లో ఉండారంటే తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ గుర్తెరగాలి. ఎందువల్ల అంటే ఈడ నేర్పించినటువంటి పాఠాలవి. నువ్వు అవాక్కులు చవాక్కులు పేలుతున్నావు, నోరు తగ్గించుకో. నువ్వు కానీ 4 వీధుల్లో కానీ ఎక్కడైనా తిరిగావంటే ఇంకా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి చెప్పేది ఉండదు. దాడులే, ప్రతి దాడులు ఖచ్చితంగా ఉంటాయి, దానిలో మొహమాటం లేదు. నిన్నటి రోజున ఆమె జనసేన సస్పెండ్ అయిన లీడరు వాళ్ళ పార్టీలో అంటున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళే అంటున్నారు ఆమె మాకు సంబంధం లేదు, అసలు ఆమె ఎందుకు మాట్లాడుతుందని. ఆమె చేసిన ఆమె ఏదో ఫోటో మీడియా వాళ్ళ ముందర ఏదో కోతులాగా చిందులు వేయడం, అభివృద్ధి అంటే అభివృద్ధి 5 సంవత్సరాలు చూడలేదంటే ఇప్పుడు జరిగే అభివృద్ధి ఎవరు చేయని అభివృద్ధి, ఒక 7-7 రోడ్డు కానీ, ఒక మన స్కిట్ కాలేజ్ జేఎన్టీ హ్యాండ్ ఓవర్ చేయడం కానీ అలాంటి అభివృద్ధి చేస్తుంటే ఎమ్మెల్యే మీద ఏదంటే అది మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? జనసేన ప్రతినిధి నేను అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి కోట వినుత ఏ రోజు మరి తెలుగుదేశం పార్టీకి సహకరించిన దాఖలాలు లేవు. ఆమె తిరిగాను తెలుగుదేశానికి నా భుజస్కంధాల మీద మోసిన దానివల్ల సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు అని చెప్పుకుంటున్నారు. భుజస్కంధాల మీద నువ్వు తెలుగుదేశం పార్టీని మోయలేదు, సుధీర్ రెడ్డి గారిని మోయలేదు. నువ్వు భుజస్కంధాల మీద మోసింది ఏదిరా అంటే ఏ ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నీ ఉనికిని చాటుకునే దానికోసం వెళ్ళి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునేదానికి మన ధర్నాలు చేసావు. ఆ సాక్ష్యాధారాలన్నీ మా వాళ్ళు కూడా ఇంతకు ముందు చూపించారు. తమకు తోచినది నివేదనగా సమర్పించి తనను ఆశ్రయించిన భక్తులను శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నడూ విడబోడని శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక అన్నమాచార్య కళామందిరంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మచే కుచలోపాఖ్యానంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు బాలమేధావి, అష్టావధాని, శతావధాని సంస్కృత గ్రంథాలు, తెలుగు గ్రంథాలు ఎన్నో పురాణ ఇతిహాసాలను నెమరవేసుకొని తన పరిజ్ఞానం చేత ఎంతోమందిని ఆకట్టుకుంటున్నటువంటి బాలమేధావి మన తిరుపతి వాసి అయినటువంటి భరత శర్మ గారు ఎన్నో విషయాలని ఈ
సమాజానికి అందజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అన్నమాచార్య ప్రాజెక్టులో కుచేలోపాఖ్యానం గురించి చాలా గొప్పగా ఆయన విశదీకరించి చెబుతూ ఉన్నారు. విశేషం ఏంటంటే ఆనాటి నుంచే పురాణ కాలం నుంచే మిత్రులకి ఎలాంటి సన్నిహితం ఉండేదే, ధనికులు కావచ్చు మిత్రులు, పేదవాడు కావచ్చు, కానీ వారి యొక్క అభినవభావ సంబంధాన్ని ఎంతో తన పరిజ్ఞానంతో విశదీకరించి ఆ కుచేలోపాఖ్యానం కృష్ణుడికి కుచేలుగా కలిగినటువంటి ఆ మిత్ర సంబంధాన్ని చాలా చక్కగా విశదీకరించారు. ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైనటువంటి ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో అన్నమాచార్య కళామందిరంలో ఈవేళ ఆ స్వామివారి కృపతో కుచేలోపాఖ్యానంపై ప్రవచనం చేసేటటువంటి మహాభాగ్యం కలిగినందుకు అదృష్టంగా భావిస్తూ ఉన్నానండి. శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించినటువంటి భక్తులను తమ దగ్గర ఉన్న కొంచాన్నైనా కూడా నివేదించి పరిపూర్ణమైనటువంటి భక్తితో ప్రార్థిస్తే ఏ విధంగా ఆ పరమాత్ముడు రక్షిస్తాడు అని చెప్పడానికి ఉదాహరణే కుచేలుడు. నవవిధ భక్తి మార్గాలలో ఉత్తమమైనటువంటి సఖ్యం అనే మార్గం ద్వారా తన స్నేహితుడిగా ఆ పరమాత్ముణ్ణి నిత్యము కూడా సేవించి తరించినటువంటి భాగవతోత్తముడు కుచేలుడు. అటువంటి కుచేలుడు శ్రీకృష్ణుల యొక్క మైత్రిని గురించి, దాని ద్వారా నేటి సమాజంలో భాగవత పురాణం ద్వారా అందేటటువంటి సందేశాన్ని ఈవేళ అన్నమాచార్య కళామందిరంలోని భక్త వర్యులందరికీ కూడా వినిపించే భాగ్యాన్ని ఆ వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వారి యొక్క ఆధ్వర్యంలో ఈవేళ కలిగినందుకు మా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో, మా గురువుల యొక్క ఆశీస్సులతో ఈవేళ ఈ ప్రవచనం జరుపుకున్నందుకు భాగ్యవంతునిగా భావిస్తున్నానండి. నేను మీ శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ, తిరుపతి. వరదయ్యపాలెంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. మండల అధ్యక్షులు దిలీప్ రాయల్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు భారీగా పాల్గొన్నారు. మండల అధ్యక్షులు దిలీప్ రాయల్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభిస్తూ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పేదలకు అన్నదానం, స్వీట్లు మరియు అరటి పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అద్వానీ, వాజ్పేయి, మోదీ వంటి మహానేతల నాయకత్వంలో దేశాన్ని ప్రపంచంలోనే ముందంజలో నిలిపిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ నాయకత్వంలో దేశం మరియు రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీ సందర్భంగా మన వరదయ్యపాలెం మండలం నుంచి కార్యకర్తలు, నాయకులు, బీజేపీ కార్యకర్తల నాయకులు, కూటమి నాయకులు అందరి సమక్షంలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఫ్లాగ్ని ఎగరవేసి ఈరోజు సంబరాలు జరుపుకున్నాము. ప్రస్తుతము మన భారతదేశము నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి వల్ల ప్రపంచమంతా అల్లకొల్లంగా ఉన్న మన భారతదేశంలో అందరం సుభిక్షంగా ఉన్నాము. ఇదే విధంగా నరేంద్ర మోడీ గారు మనకి ఎప్పటికీ ప్రధానమంత్రిగా ఉంటే మన దేశం ఎప్పుడూ సంతోషాలతో ప్రజలు సుఖంగా జీవిస్తారు. ప్రస్తుతము ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో ప్లస్ ఈ డీజిల్, పెట్రోలు, గ్యాస్ ఇవన్నీ కొరతతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మనకి ఎలాంటి చిన్న సమస్య కూడా లేకుండా కంటికి రెప్పలాగా మన భారత ప్రజలందరినీ కాపాడుకుంటున్నారు. ఆయనకి మనం భారతదేశ ప్రజలందరూ ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఈరోజు ఈ సందర్భంగా అందరూ కూటమి నాయకులతో కలిసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత దేశానికి, రాష్ట్రానికి భవిష్యత్తు. అలాంటి యువత మత్తులో జోగితే దేశ భవిష్యత్తు అంధకారం అవుతుంది. పిల్లలను, సమాజాన్ని డ్రగ్స్ మహమ్మారి నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు. రాబోయే 2 ఏళ్లలో రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా మార్చాలనేదే ముఖ్యమంత్రి సంకల్పం. 2024లో అధికారంలోకి వచ్చాక చెత్త తొలగింపుపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. రామాపురం డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన మంత్రి నారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుల సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలి. ఇతర రాష్ట్రాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీలు ఏపీలోనే తమ డిపోలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.